Good morning. In this class we will learn about damping conditions. Previous class lo mana general solution of the damping condition, damping harmonic oscillator gurinchi నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం damping conditions నేర్చుకుంటున్నాం. సో there are 3 cases. ఈ damping conditions లో మనకి 3 cases ఉంటాయి. We have 3 cases. అందులో first one over damping. ఓవర్ డాంపింగ్, అతి అవరోధం. సెకండ్ వన్ క్రిటికల్ డాంపింగ్. సెకండ్ వన్కి వచ్చేసరికి క్రిటికల్ డాంపింగ్. దీన్నే సందిగ్ధ అవరోధం అంటాం. సందిగ్ధ అవరోధం. And third one under damping. అల్ప అవరోధం. డాంపింగ్ కండిషన్స్ మనకి 3 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఓవర్ డాంపింగ్, సెకండ్ వన్ క్రిటికల్ డాంపింగ్, థర్డ్ వన్ అండర్ డాంపింగ్. అతి అవరోధం, సందిగ్ధ అవరోధం, అల్ప అవరోధం. అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు ఓవర్ డాంపింగ్ అంటే ఏంటి, క్రిటికల్ డాంపింగ్ అంటే ఏంటి, అండర్ డాంపింగ్ అంటే ఏంటి, బెస్ట్ ఒక నోన్ ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఓవర్ డాంపింగ్ గురించి నేర్చుకుందాం. ఓవర్ డాంపింగ్ అంటే ఈ కేసెస్ మనం ఎక్కడ చూడగలం. ఓవర్ డాంపింగ్ మీన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మార్చినప్పుడు మళ్ళీ తిరిగి అది తన ఒరిజినల్ పొజిషన్కి వితౌట్ డూయింగ్ ఎనీ ఆసిలేషన్, ఏ ఆసిలేషన్ అనేది ప్రొడ్యూస్ చేయకుండా తన ఒరిజినల్ పొజిషన్లోకి వస్తే దాన్నే ఓవర్ డాంపింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బాల్ని కన్సిడర్ చేసుకున్నాను. ఆ బాల్ని మనం ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్లో తీసుకోవచ్చు. మళ్ళీ ఆ బాల్ కొద్దిసేపటికి బి పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి ఏ ఆసిలేషన్ జరగకుండా ప్రయాణిస్తే దాన్నే మనం ఓవర్ డాంపింగ్ అని అంటాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్రిటికల్ డాంపింగ్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ క్రిటికల్ డాంపింగ్? సందిగ్ధ అవరోధం. నౌ కమింగ్ ఫర్ క్రిటికల్ డాంపింగ్. ఈ క్రిటికల్ డాంపింగ్ అనేది మనం ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్లో చూడొచ్చు. వోల్ట్ మీటర్, యామ్ మీటర్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో మనం క్రిటికల్ డాంపింగ్ అనేది చూడొచ్చు. ఎలా చూస్తాం, ఎలా ఆ క్రిటికల్ డాంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వోల్ట్ మీటర్ని కానీ యామ్ మీటర్ని కానీ తీసుకున్నట్టయితే, ఎప్పుడైనా వోల్ట్ మీటర్ని కానీ యామ్ మీటర్ని కానీ మనం చూసినట్టయితే, ఏదైనా ఇన్స్ట్రుమెంట్కి ఇప్పుడు మనం కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మెజర్ చేయాలనుకుంటున్నాం. ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం తీసుకొని కరెంట్ని మెజర్ చేయడానికి స్విచ్ ఆన్ చేస్తే వెంటనే ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న కరెంట్ని మనకి చూపిస్తూ ఉంటుంది, ఆర్ వోల్టేజ్ని మనకి చూపిస్తుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దానికి నేను 30 వోల్ట్ మీటర్, ఆ ఇన్స్ట్రుమెంట్కి ఉన్న వోల్టేజ్ 30 వోల్ట్స్గా చూపించినప్పుడు వెంటనే మనం ఆ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ 30 వోల్ట్స్ నుంచి వోల్ట్ మీటర్ రీడింగ్ 0 వోల్ట్స్కి వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే మినిమం టైంలో 30 వోల్ట్స్ నుంచి 0 వోల్ట్స్కి ఆ పాయింటర్ అనేది వెంటనే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మినిమం టైంలో ఇలా జరుగుతూ ఉంటుందో ఒక పాయింటర్ అనేది తన యొక్క ఆసిలేషన్స్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుందో దాన్నే క్రిటికల్ డాంపింగ్ అంటాం. అంటే ఎలా, వోల్ట్ మీటర్లో ఫస్ట్ 30 వోల్ట్స్ చూపించి వెంటనే స్విచ్ ఆఫ్ చేయగానే వితిన్ మినిట్స్లో, మినిమం మినిట్స్లో అది మళ్ళీ 0 వోల్ట్స్కి చేరుకుంటుంది. వీటినే మనం క్రిటికల్ డాంపింగ్ అంటాం. అలా చేంజ్ అయితే మనం వాటిని క్రిటికల్ డాంపింగ్ అంటాం. నెక్స్ట్ కమింగ్ ఫర్ అండర్ డాంపింగ్. ఈ అండర్ డాంపింగ్ ఎక్కువగా మనం బెలాస్టిక్ గాల్వనోమీటర్లోని ఎలక్ట్రిక్ ఆసిలేషన్ LCR సర్క్యూట్స్లో చూస్తాం. ఈ అండర్ డాంపింగ్ అనేది మనం ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్లో చూస్తాం. ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్ ఆఫ్ LCR సర్క్యూట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ అండర్ డాంపింగ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఎప్పుడైతే
డాంపింగ్ అనేది యాబ్సెన్స్ అయిపోతూ ఉంటుందో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే యాంప్లిట్యూడ్ ఆఫ్ మోషన్ ఎప్పుడూ డిక్రీజ్ అయిపోతూ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ P+QT ఫ్యాక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ అండర్ డాంపింగ్ మనం ఎక్కువగా ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్లో చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఈ డాంపింగ్ యొక్క ఈక్వేషన్స్ రాద్దాం. ఓవర్ డాంపింగ్, క్రిటికల్ డాంపింగ్ అండ్ అండర్ డాంపింగ్. ఓవర్ డాంపింగ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తన ఒరిజినల్ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్ళి వెంటనే తన ఒరిజినల్ పొజిషన్కి స్లోగా వితౌట్ డూయింగ్ ఎనీ ఆసిలేషన్స్ అలా వస్తే దాన్ని ఓవర్ డాంపింగ్ అంటాం. క్రిటికల్ డాంపింగ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ రీడింగ్ చూపించి వెంటనే మళ్ళీ 0 voltsకి చూపిస్తూ వచ్చేస్తే దాన్నే మనం క్రిటికల్ డాంపింగ్ అంటాం. విత్ ఇన్ ద మినిట్ మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని క్రిటికల్ డాంపింగ్ అంటాం. అండర్ డాంపింగ్ అనేది ఎక్కువగా మనం ఎలక్ట్రిక్ ఆసిలేషన్స్లో చూస్తాం. అయితే ఇప్పుడు ఓవర్ డాంపింగ్కి ఈక్వేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఓవర్ డాంపింగ్, దట్ ఈజ్ కాల్డ్ అతి అవరోధం. ఈ అతి అవరోధానికి వస్తే ఎప్పుడైనా మన అతి అవరోధం చూస్తే ఫస్ట్ కండిషన్ ఏంటి అవుతుందంటే when B² ఈజ్ గ్రేటర్ దాన్ ω². B² అనేది ω² కన్నా గ్రేటర్గా ఉండాలి. అయితే ఇక్కడే మనకేం తెలుస్తుందంటే వీ నో దట్ ఆల్ఫా మనకు తెలుసు, ఇందాక ఈక్వేషన్లో డిరైవ్ చేసాం. దట్ -b ± √B² -ω². సో -b ± √ω². అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్మ్స్లో మనకి రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 terms. డిస్ప్లేస్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 terms ఆర్ 0. అవి ఏమైపోతున్నాయి 0 without performing any oscillation. దీన్నే మనం ఓవర్ డాంపింగ్ అంటాం. నెక్స్ట్కి వచ్చేసరికి క్రిటికల్ డాంపింగ్. క్రిటికల్ డాంపింగ్ ఇది మన యామ్మీటర్ను వోల్ట్ మీటర్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ క్రిటికల్ డాంపింగ్ ఏమవుతుంది అంటే when B² ఈజ్ ఈక్వల్స్ టు ω². అయితే ఈ B² ఈజ్ ఈక్వల్స్ టు ω² అయినప్పుడు ఇన్ దిస్ కేస్ వాట్ విల్ హ్యాపెన్? ఇన్ దిస్ కేస్ √B² minus ω² is tends to 0. That means H tends to 0. So from the equation of critical damping we have x is equals to A1 minus B plus √ω² into T plus into T. Now we can written as A1 ఈ √B² minus ω² ఎక్కడ ఏంటని చెప్పుకుంటున్నాం? H. సో ఈ ప్లేస్లో మనం H అనేది రాస్తాం. minus H into T. This can be written as A1 e power Tతో మనం మల్టిప్లై చేస్తే minus that equals to minus Tని కామన్ తీసేస్తే A2 e power minus HT. That equals to A1 into this can be written as the algebraic expression form
1 minus ht. Now that x is equals to e power minus bt a1 plus a2, and another term is a1 minus a2 into ht. Now x is equals to e power minus bt p plus qt, where p is equals to a1 plus a2, q is equals to a1 minus a2 into h. Here what will happen means time period will increases and the factor p plus qt will increases, but the factor e power minus bt will be decreases. This is known as the critical damped motion. This is known as the critical damped motion. Example: voltmeter, ammeter. Next condition, under damping. Under damping means అల్ప అవరోధం. అల్ప అవరోధం అండర్ డాంపింగ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ కండిషన్ ఎలా ఉంటుంది అంటే వెన్ బీ స్క్వేర్ లెస్ దాన్ ఒమేగా స్క్వేర్. ఇన్ దిస్ కేస్ రూట్ ఓవర్ బీ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు minus of omega square minus d square, that equals to I into beta. Here we will consider an imaginary terms, so it can be written as root over minus 1 is equals to I root over omega square minus d square is equals to beta. From the solution of the damped oscillation, from the solution of damping motion, from the solution of the damping motion we can written it as like this in the terms of imaginary. Now we have the solution that x is equals to a1 e power minus b plus I beta into t plus a2 e power minus b minus I beta into t. It can be written as a1 e power minus bt plus e power of e will be get in the terms of logarithm, that e power minus b plus e power I beta plus e power I beta t plus a2 e power minus b minus beta t into e power minus I. Here a1 e power minus b into t into e power I beta t plus a2 e power minus beta t into e power minus I beta t. Now that equals to e power minus beta t a1 e power I beta t plus a2 e power minus I beta t, that equals to e power minus beta t. These terms can be written as the formula of cos and sin terms. a1 cos beta t plus I sin beta t plus a2 cos beta t minus I sin beta t. Now the x ఆ ఈక్వేషన్ ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే x is equals to e power minus beta t a1 plus a2 cos beta t
plus now sign terms I into a1 minus a2 sin beta t. Therefore a1 plus a2 is equals to a cos alpha and I into a1 minus a2 is equals to a sin alpha. Now the equation will become x is equals to e power minus beta t a cos phi cos beta plus a sin phi sin beta t. Now x is equals to a into e power minus beta. It will become a cos phi cos beta cos a cos b, like that we have to consider. Now sin beta t plus phi and x is equals to a e power minus beta t sin beta plus phi. Here amplitude will be x is equals to a e power minus beta t. While you are talking about amplitude, then the time period will become here time period t is equals to 2 pi by omega. Now omega place in the place of omega we can written it as beta. T is equals to 2 pi by beta. Now t is equals to 2 pi by I and beta are imaginary terms. We have considered it as an omega square minus beta square. This is about the under damping.